వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. సో నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ నేను చెప్తాను. అంటే ఒకటి వచ్చేసి మనం పర్టికులర్ గా ఒక నెంబర్ ఇచ్చి అది ప్రైమ్ నెంబరా కాదా అని మనం చెక్ చేసుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ చెప్తాను. ఇంకోటి వచ్చేసి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేసేది ఒకటి చెప్తాను. సో ముందుగా మనం మన ప్రాజెక్ట్ లోని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. సో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ అని చెప్పి ఒక నేమ్ ఇద్దాం, క్లాస్ నేమ్. మెయిన్ మెథడ్ తీసుకున్నాం, ఫినిష్. సో ప్రైమ్ నెంబర్ ది ఇప్పుడు ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ అది ప్రైమ్ కాదా అన్నది చెక్ చేయడానికి మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో క్లాస్ నేమ్ ప్రైమ్ తో క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. నేను అందుకే బేసిక్ ప్రోగ్రామ్ ఒకటి చెప్పాను ఇందాక ముందు వీడియోలోని. సో ఆ బేసిక్ ప్రోగ్రామ్ లో మనం ఒక మెథడ్ తీసుకున్నాం. సో మెథడ్ తీసుకున్నానికి పబ్లిక్ వాయిడ్ M1 అని తీసుకుందాం. పబ్లిక్ వాయిడ్ M1 అని తీసుకొని ఈ లోపల ఇంట్ నెంబర్ అని చెప్పి ఒక ఇంట్ నెంబర్ అని చెప్పి దీన్ని మనం ఇలా మనం లోపల పారాంథసిస్ లోపల మనం ఏదైనా వాల్యూ కానీ లేకపోతే ఇలా ఇంప్లిమెంటేషన్ టైప్ లేదా ఒక డెఫినేషన్ కానీ ఏదైనా సరే ఇలా పారాంథసిస్ లోపల మనం ఇచ్చాము అంటే మనం దాన్ని పారామీటర్స్ అంటాం. లోకల్ గానీ పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ మూడిట్లని కూడా మనం సేమ్, మూడిట్లకి మీనింగ్ ఒకటే. సో మనం ఈ పారాంథసిస్ లో మనం ఇస్తున్నాము అంటే దాన్ని మనం లోకల్ గానీ పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ అని కానీ మనం అనొచ్చు, పిలవచ్చు అలాగా. సో ఇది మనం ఎందుకు ఇచ్చుకున్నాం అన్నది కూడా నేను తర్వాత చెప్తాను, ఈ లోపల ఎందుకు ఇచ్చుకున్నాం అన్నది. సో ఫస్ట్ అయితే మనం పబ్లిక్ వాయిడ్ M1 అంటే ఇది ఒక మెథడ్ అన్నది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి ఇంటీజర్ లోని ఒక వేరియబుల్, ఈ కౌంట్ అన్నది ఒక వేరియబుల్ లేదా ఒక కీవర్డ్, ఇది ఒక వాల్యూ అసైన్ చేసాం అనుకోండి. అంటే కౌంట్ అంటే ఒక కీవర్డ్ టైప్ లోనే ఉంటుంది. సో వేరియబుల్ అయితే మనం సెపరేట్ గా, ఇది వేరియబుల్ కాదు కీవర్డే. సో మనం ఇక్కడ ఇంట్ అని ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి ఒకటి తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ లూప్ రాస్తాం. ఫర్ I equals to 1, I less than equals to number I plus plus. కండిషన్ కూడా రాసేస్తాను, రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ నెంబర్ పర్సెంటైల్ I equals to 0, count plus plus. సో ముందు ఓకే, నెక్స్ట్ కూడా రాసేద్దాం. ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 2, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సారీ ఇక్కడ P స్మాల్ లెటర్, ఇక్కడ మనం ఇంట్ తీసుకోలేదు. సో మీరు అక్కడ రెడ్ లైన్స్ వచ్చాయి అంటే అక్కడ ఏదో ఎర్రర్ ఉంది అని చెప్పి మీరు చూసుకొని మీరు అక్కడ ఏంటి మిస్టేక్ చేశారో మీరు ఎర్రర్ ని రెక్టిఫై చేసుకోండి. num system dot out dot println is a prime number
else say not a prime number. సో ఆబ్జెక్ట్ ఇది ఏం చెప్పాను కదా, మనం ఏమని ఇచ్చాము, ప్రైమ్ అనేది ఇచ్చాము. సో ప్రైమ్ p అని ఒక తీసుకుందాం ఈక్వల్స్ టు న్యూ ప్రైమ్ కన్స్ట్రక్టర్ t డాట్ m1 సారీ t కాదు p డాట్ m1 ఆఫ్ అలా ఉన్నాయండి. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, నేను చెప్తాను. సో ఫస్ట్ నుంచి చూద్దాం. సో పబ్లిక్ క్లాస్ ప్రైమ్ అన్నది మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో అందుకు ఇక్కడ పబ్లిక్ క్లాస్ ప్రైమ్ ఉంది. సో పబ్లిక్ వాయిడ్ m1 అని ఒక మెథడ్, m1 అన్న నేమ్ తోని ఒక మెథడ్ తీసుకున్నాం. దాంట్లో మనం ఈ పెరాంథసిస్ లోపల ఇంట్ నెంబర్ అని ఒక ఇంటిజర్ ఒకటి తీసుకున్నాం. సో ఇక్కడ ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0 అంటే బై డిఫాల్ట్ గా కౌంట్, బై డిఫాల్ట్ గా కాదు, మనం కౌంట్ ని 0 లోని అందాక మనం 0 అని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ లూప్ ఏంటి, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ i ప్లస్ ప్లస్ అని చెప్పి ఒక లూప్ ఇచ్చాం. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాము, ఇఫ్ నెంబర్ పర్సెంటేజ్ i ఈక్వల్స్ టు 0 కౌంట్ ప్లస్ ప్లస్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే అసలు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి, ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే అది గ్రేటర్ దాన్ 1 ఉండాలి, అంటే ఒక్క నెంబర్ కంటే ఎక్కువ నెంబర్స్ ఉండాలి, అలానే అది ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో మాత్రమే డివైడ్ అవ్వాలి. సో అది మనకి ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 1 ఫర్ సపోజ్ 7 ఉందనుకోండి, ఇప్పుడు 7 ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే అది ఓన్లీ 1 తోని 7 తోని మాత్రమే డివైడ్ అవ్వాలి. ఇంకా 7 అన్నది వేరే ఏ నెంబర్ తోని డివైడ్ అవ్వకూడదు, అప్పుడే మనం దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని, ఇవి 2 నెంబర్స్. సో 1 7 కాబట్టి మనం 2, అది ఓన్లీ 2 మాత్రమే రావాలి, దాని కౌంట్ అన్నది, ఫ్యాక్టర్ కౌంట్ అన్నది మనకి 2 మాత్రమే రావాలి. సో అందుకనే మనం డిఫాల్ట్ గా కౌంట్ అనేది 0 లో ఉంచాము. సో ఇక్కడ మనం లూప్ ఎప్పుడైతే రన్ అవుద్దో ఫస్ట్ మనం i ఈక్వల్స్ టు 1 తీసుకుంటాం. సో i లెస్ దెన్ ఈక్వల్స్ టు నెంబర్, మనం ఇంకా నెంబర్ ఏంటి అన్నది మనం తీసుకోలేదు, అంటే మనం ఏ నెంబర్ అయితే చెక్ చేయాలనుకుంటున్నామో అది ఇంకా మనం తీసుకోలేదు. ఫర్ సపోజ్ మనం 7 అనే అనుకుందాం, 7 అయితే ఆ నెంబర్. సో 1 అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 7 కాబట్టి కరెక్టే. ఆ తర్వాత ఇక్కడ మనకి నెంబర్ పర్సెంటేజ్ i ఈక్వల్స్ టు 0 అని ఉంది. సో ఇక్కడ నెంబర్ ఏంటంటే మనం ఏదైతే నెంబర్ మనం చెక్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ అన్నమాట. సో ఏమవుద్ది, 7, మనం 7 కదా తీసుకున్నాం, 7 పర్సెంటైల్ 1 i ఈక్వల్స్ టు 1 కదా, ఫస్ట్ 1 తీసుకుంటే సో 1 తోని 7 డివైడ్ అవుతుంది, అవును కదా. సో అప్పుడు మనకి ఏంటవుద్ది, అది ఓన్లీ 1 తోని 7 తోని మాత్రమే డివైడ్ అవుద్ది, కాబట్టి మనకి రిమైండర్ 0నే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుద్ది, కౌంట్ అన్నది పెరుగుతుంది. ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ అని ఎందుకు ఇచ్చామంటే అది మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కౌంట్ అన్నది పెరుగుతుంది. అది ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ మనం 2 తీసుకున్నాం, ఇక్కడ i ఈక్వల్స్ టు 2. సో 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 7 కరెక్టే. కిందకు వస్తే 7 పర్సెంటైల్ 2. సో మనకి రిమైండర్ 0 వస్తుందా, రాదు. 0 రాదు కాబట్టి కౌంట్ అన్నది మనకి పెరగదు, అంతే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 7% 1 దగ్గర 0 ఉంది కాబట్టి మనకి కౌంట్ అప్పుడు ఇక్కడ ఏమవుద్ది, 1, కౌంట్ 1 అయింది. ఆ తర్వాత మీరు అలా చెక్ చేసుకుంటూ నెక్స్ట్ i అన్నది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది, మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాము, ఫాల్స్.
మళ్ళీ 4 అవుతుంది, చెక్ చేస్తాము, ఫాల్స్. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు ఐ వాల్యూ 5 అవుతుంది, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 7 సాటిస్ఫైడ్ కిందకు వస్తుంది, నెంబర్ పర్సెంటేజ్ ఐ. సో మళ్ళీ ఇక్కడ 7 డివైడెడ్ బై 6 చెక్ 5 చెక్ చేస్తుంది, ఫాల్స్. తర్వాత మళ్ళీ 7 డివైడెడ్ బై 6 ఫాల్స్. నెక్స్ట్ మనకు ఫైనల్ గా 7 డివైడెడ్ బై 7% చేసినప్పుడు మనకి 0నే వస్తుంది. సో ఇది ట్రూ. ఈ రెండు కూడా ఫాల్సే మనకి. ఇది నాట్ ఈక్వల్స్ టు సారీ, ఫస్ట్ ది ట్రూనే, సెకండ్ ఇది మనకి నాట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో 7% చేసినప్పుడు మనకి 0 వస్తుంది రిమైండర్. సో అప్పుడు మనకు మళ్ళీ కౌంట్ అన్నది ఇంక్రిమెంట్ అవుద్ది, అంటే మనకి కౌంట్ అన్నది 2 వస్తుంది. సో మనకి ఇక్కడ 1 తో చేసినప్పుడు కరెక్ట్ అయింది, 7 తో డివైడ్ చేసినప్పుడు అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 1 తోనే అంటే 1, ఇట్ సెల్ఫ్ అంటే 7. ఈ రెండింటితోనే మనకి కౌంట్ అయ్యింది. సో కౌంట్ ఆ రెండింటితో మనకి సాటిస్ఫై అయినప్పుడు కౌంట్ అన్నది ఇంక్రిమెంట్ అవుద్ది. నెక్స్ట్ మనం వేరే నెంబర్స్ ఏమైనా తీసుకున్నా సరే మనకి ఒకవేళ సాటిస్ఫై అయ్యి కౌంట్ పెరిగితే మనకి ఇక్కడ ఇంకో నెంబర్ పెరుగుతుంది, 3 పెరుగుతుంది, కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ తర్వాత మొత్తం మనకి ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ వరకు ఇక్కడ లూప్ రన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడైతే ప్రెసెంట్ 7 వరకే, అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ అన్నాం కాబట్టి మనకి ఇక్కడ 7 వరకు మనం తీసుకున్నాం కాబట్టి అక్కడ వరకు రన్ అవుతుంది లూప్. ఆ తర్వాత ఇక్కడ బయటకు వస్తుంది. సో కౌంట్ అనేది 2 టైమ్స్ మాత్రమే ఉంది, 2 టైమ్స్ మాత్రమే ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమవుద్ది, కిందకు వస్తుంది. ఇక్కడ కౌంట్ ఈక్వల్స్ టు 2 అయితే అంటే మనకు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఫ్యాక్టర్స్ అన్నది ఉంటే అప్పుడు నెంబర్ ప్రింట్ చేయమంటుంది. అంటే మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ప్రింట్ అయ్యి అది ప్రైమ్ నెంబర్ అని చెప్పి మనకి ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం. ఒకవేళ లేదు, కౌంట్ దానికంటే పెరిగింది, ఒకవేళ 7 కాకుండా వేరే ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు వేరే రెండో చూద్దాము. సో ఫస్ట్ 7 తీసుకున్నాం కదా, ఒకవేళ కౌంట్ అనేది 2 కన్నా ఎక్కువ అయితే ఎల్స్ పార్ట్ లో ఇక్కడ రాసుకున్నాం, 2 కాకపోతే అది ప్రైమ్ నెంబర్ కాదు అని ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు కిందకి రండి, ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ మెథడ్ లో ఏం రాసాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో క్లాస్ నేమ్ ప్రైమ్ ఇచ్చాము, పి అని చెప్పి ఒకటి తీసుకున్నాము. మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి అయితే మనం మాక్సిమం ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే తీసుకుంటామో సింపుల్ గా దాని స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో అది ఒక వేరియబుల్ కింద తీసుకుంటాము ఎక్కువగా. న్యూ కీవర్డ్ తీసుకున్నాం, కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు మనం మెథడ్ ని ఇక్కడ మనం ఇదంతా కూడా ఒక మెథడ్ లోనే కదా రాసాం. సో మనం ఈ మెథడ్ లోని మొత్తం అన్నిటిని కాల్ చేయాలి అంటే సింపుల్ గా M1 అని చెప్పి చేస్తే అయిపోతుంది అని చెప్పాం కదా మనం ముందు వీడియోస్ లోని. సో p.m1 జస్ట్ బ్రాకెట్ ఇచ్చేస్తే మరి వచ్చేయాలి కదా, ఎందుకు రావట్లేదు, ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే మనం ఇక్కడ లోపల ఇంట్ నెంబర్ అని చెప్పి మనం ఒకటి ఇచ్చాం. సో స్టార్టింగ్ లో చెప్తాను అన్నాను కదా. సో ఈ ఇంట్ నెంబర్ అని ఎప్పుడైతే మనం ఇచ్చామో ఇక్కడ మనం లోపల దీనికి ఏదో ఒక వాల్యూ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. ఒకవేళ అక్కడ మనం ఇంట్ కాకుండా స్ట్రింగ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ దానికి ఇవ్వాలి, ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ స్ట్రింగ్ ఇస్తే మనం పైన, ఇక్కడ మనం ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి మనం, అప్పుడైతేనే అది ఎర్రర్ పోతుంది. సో మనం ఇప్పుడు 7 చెక్ చేయాలనుకుంటున్నాం కదా, సో 7 ని చెక్ చేద్దాం, ఆ 7 అన్నది ప్రైమా కాదా అని. సో మనం 7 ఇచ్చాం కాబట్టి అది అక్కడ ఎర్రర్ పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినట్టు 7 తీసుకున్నాం కాబట్టి అది ఓన్లీ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే వస్తుంది కాబట్టి మనకి 7 అనేది ప్రైమ్ నెంబర్ అనే వస్తుంది. సో సేవ్ చేసి రన్ చేద్దాం జావా అప్లికేషన్. సో చూసారా, 7 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ వచ్చిందా, ప్రైమ్ నెంబర్ అని. ఇక్కడ మనం మన ఇష్టం, ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకి డిస్ప్లే అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం మనం అది రాసుకుంటాం. ఇక్కడ మనం సెపరేట్ గా నెంబర్ అని ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ మనం ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్ ప్రింట్ అవ్వాలి, అలానే అది ప్రైమ్ నెంబర్ కాదో ప్రింట్ అవ్వాలి అని చెప్పి 2 స్టేట్మెంట్స్ రాసుకున్నాం కాబట్టి అది అక్కడ నెంబర్ ప్రింట్ అయ్యింది, అలానే అది ప్రైమ్ నెంబర్ కాదో అన్నది కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అలానే మనం 6 చూసుకుందామా. ఒకవేళ ఇక్కడ మనం 6 తీసుకుందాం. సో 6 తీసుకున్నప్పుడు సేమ్
6 ని 1 తో చేస్తే మనకి సాటిస్ఫై అవుద్ది. నెక్స్ట్ 2 తో చేస్తే సాటిస్ఫై అవుతుంది. 2 టేబుల్ లో 6 ఉంది కదా, సో సాటిస్ఫై అవుద్ది. 3 తో కూడా అవుద్ది. అలానే మనం 4, 5, 6 ఇలా అన్ని తీసుకుంటాం. మనకు ఆల్రెడీ ఇక్కడ మనం అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు కూడా, ఎందుకంటే ఆల్రెడీ 6 తో అయ్యింది. సో కౌంట్ అనేది 1 కి వస్తుంది. తర్వాత మనకి 2 తో కూడా అయిపోయింది, సో కౌంట్ 2 అవుద్ది. 3 తో కూడా అయిపోయింది, సో కౌంట్ ఆటోమేటిక్ గా 3. సో మరి కౌంట్ 3 వరకు వచ్చిందంటే ఇక్కడ కండిషన్ ఏమవుద్ది, ఫాల్సే కదా. సో కౌంట్ 2 అయితేనే మనకు అది ఈవెన్ కాదో మనకు తెలుస్తుంది. కౌంట్ 3 వరకు వచ్చింది కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళిపోద్ది. కండిషన్ ఇక్కడ 2 అవ్వలేదు, సో ఎల్స్ పార్ట్ లోకి వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు అని ప్రింట్ చేస్తుంది. సో కింద చూద్దాం. సో ఇక్కడ మనం 6 ఇచ్చుకుందాం. మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆ నెంబర్ ఏ నెంబర్ అయితే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ నెంబర్ ఇవ్వాలి. సో సేవ్ చేస్తాము. సో 6 ఈజ్ నాట్ అ ప్రైమ్ నెంబర్ వచ్చింది కదా ఆన్సర్. సో సింపుల్ గా మనకి ఇక్కడ లాజిక్ ఏం ఉండదు. మనం బయట ఏదైతే మనం ప్రైమ్ నెంబర్స్ నేర్చుకున్నామో సేమ్ అలానే ఉంటది. లాజిక్ అయితే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, జస్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే అది 1 తోని అండ్ మనం ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ తో మాత్రమే డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 7 చూసాము. ఇంకోటి ఏమైనా తీసుకుంటే 99 తీసుకోండి. 99 కూడా ఓన్లీ 1 అండ్ 99 తో మాత్రమే డివైడ్ అవుద్ది. సో మీరు అలా ఒక్కొక్క నెంబర్ ఈ నెంబర్ తీసుకున్నా సరే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈ టూ తో మాత్రమే అయితే పర్లేదు, లేదు అంటే మాత్రం అది ప్రైమ్ నెంబర్ కాదు. సో మనం ఇక్కడ లాజిక్ కూడా అంతే కదా రాసాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ మనం ఏదైతే నెంబర్ చెక్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ని మనం ఒక్కొక్క 1 తోని 2 తోని 3 తోని ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది కాబట్టి ప్రతి నెంబర్ తోని మనకు కావాల్సిన వాల్యూని మనం డివైడ్ చేసి అది సాటిస్ఫై అవుతుందా లేదా, 0 వస్తుందా లేదా. సో 0 వచ్చింది రిమైండర్ అంటే మనకు కౌంట్ ఇక్కడ పెరిగిపోద్ది, అంటే అది 1 తోనే డివైడ్ అయ్యింది. ఇంకేదైనా నెంబర్ తో డివైడ్ అయింది అంటే మళ్ళీ కౌంట్ పెరుగుతుంది. అప్పుడు మనకి ఇక్కడ కండిషన్ లోకి వస్తుంది. సో అది 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో అయితే 2 కౌంట్ కాబట్టి కౌంట్ అన్నది 2 అయితే ప్రైమ్ నెంబర్, లేదంటే నాట్ ఎ ప్రైమ్. సో ఇదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఎక్కువగా అడుగుతారు. 1 అన్నది ప్రైమ్ నెంబరే కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. 1 అయితే ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే 1 అనేది 1 తోని అండ్ ఇట్ సెల్ఫ్ తోనే కదా డివైడ్ అవుతుంది. అంటే 1 అనేది 1 తో డివైడ్ అవుతుంది కరెక్టే, కానీ మనకి ప్రైమ్ నెంబర్ లో ఇంకో రూల్ ఏంటంటే అది గ్రేటర్ దాన్ 1, అంటే ఓన్లీ ఒక్కటే కాదు 1 కంటే ఎక్కువ నెంబర్ ఉండాలి ప్రైమ్ నెంబర్ అయ్యేటప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగా కౌంట్ ఈక్వల్స్ 2 అని ఎందుకు తీసుకున్నాము, అట్లీస్ట్ అది ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే అట్లీస్ట్ రెండు నెంబర్లు అది డివిజన్ అవ్వాలి, అవుతేనే మనకు అది ప్రైమ్ నెంబర్ అవుద్ది. కాబట్టి 1 అన్నది 1 తో మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు కౌంట్ ఒకటే ఉంటది. కౌంట్ ఒకటి ఉన్నప్పుడు మనకు అది ప్రైమ్ నెంబర్ కాదు. సో అది ప్రైమ్ నెంబర్ కాదు అందుకు. సో ఇది ఇవాల్టి మన ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్. వేరే ప్రైమ్ నెంబర్స్ చెప్తాను కదా, అది రేపటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.